మరి ఫీజులు ఇది అప్లికేషన్ ఫీజులు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాల ఫీజులు విపరీతంగా పెంచినాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం అప్లికేషన్ ఫీజు 200 ఉంటే ఇవాళ 200 నుంచి 1000 రూపాయలకు పెంచినాడు. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు అని మళ్ళీ 120 రూపాయలు పెంచినాడు. అంటే 400% ఫీజు అప్లికేషన్ ఫీజులు పెంచినాడు. కేవలం ఈ అప్లికేషన్ ఫీజులు పెంచి డబ్బులను దండుకుంటున్నారు తప్ప ఇవాళ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ చేసింది ఏమీ లేదు, ఉరగబెట్టింది కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఆ రోజు యూత్ డిక్లరేషన్ పేరుతో మరి అనేకమైన హామీలు ఇచ్చినాడు. మరి సరూర్ నగర్లో వాళ్ళ ప్రియాంక గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీతో తీసుకొచ్చి మరి యూత్ డిక్లరేషన్ పేరుతో చెప్పినాడు. మరి మేము వచ్చిన సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాడు, అది మోసం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు, అది మోసం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు, అది మోసం. అదేవిధంగా విద్యార్థులకు 10 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినాడు, అది మోసం. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు మరి 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, మరి అదేవిధంగా డిగ్రీ పాస్ అయితే 25,000, మరి అదేవిధంగా పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు, పిహెచ్డీ ఎంఫిల్ పాస్ అయితే 5 లక్షలు అని ఇచ్చినాడు. ఈ రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా మరి ఒక్క పైసా రాలేదు, ఏం రాలేదు. అదేవిధంగా ఇట్లా ఈ రకంగా మొత్తం 6 గ్యారంటీలు 426 హామీలు ఇచ్చి ఇవాళ పంగనామాలు పెట్టినాడు. ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను పూర్తిగా కుంటుపడింది, విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది. విద్యాశాఖ మంత్రి ఆయనే ఉన్నాడు, మరి విద్య పైన ఒక్కరోజు కూడా రివ్యూ మీటింగ్ చేయలేనటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డికే దక్కింది. కేవలము మరి డబ్బులు దండుకోవడానికి కమిషన్లకు అకృతపడి భూములు గుంజుకుంటున్నాడు తప్ప ఇవాళ నిరుద్యోగులు ఎట్టిపోతున్నారో గాలికి వదిలేసినాడు, ఇవాళ విద్యార్థులు ఎట్టిపోతున్నారో గాలికి వదిలేసినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు విద్యకు దూరం అవుతున్నారు. ఇట్లా ఈ రకంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది తప్ప ఏమీ లేదు. ఓన్లీ కేవలం కమిషన్ల పాలన కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అందుకే కాంగ్రెస్ అంటేనే మోసం, నయవంచన, దగ మరి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా నువ్వేమైతే నిరుద్యోగులకు హామీలు ఇచ్చినావో వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పోస్టులు ఖచ్చితంగా జేఎల్ డిఎల్ అన్ని పోస్టులు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి నీకు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పినావు కదా, అవి ఖచ్చితంగా భర్తీ చేయాలా. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతూ నీ మెడలు వంచైనా సరే నువ్వు ఇచ్చిన హామీని అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.